ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో చోటు చేసుకున్న విషాద ఘటన స్థానికంగా తీవ్ర ఆవేదన కలిగించింది. గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం వల్లే 5 ఏళ్ల పసికందు మృతి చెందినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తారకరామ కాలనీలోని నివసిస్తున్న ఇరుగు శ్రవణ్ కుటుంబానికి చెందిన చిన్నారి అశ్విని నందన్ అంగన్వాడీ కేంద్రం పరిసర ప్రాంతంలో ఉంచిన విషాహారం తిని తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. వెంటనే వరంగల్లోని MGM ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనపైన ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకుల మర్రి లక్ష్మణ్ బాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కోతులను చంపేందుకు అంగన్వాడీ కేంద్రం సమీపంలో విషాహారం ఉంచడం అత్యంత బాధాకరమని అన్నారు. ఇలాంటి చర్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని విమర్శలు గుప్పించారు. అంగన్వాడీలో ఉపయోగించే బాలామృతంలో విష గుళికలు ఎలా కలిశాయి, అవి ఎక్కడి నుంచి వచ్చాయి అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. చిన్న కొడుకు చాలు నాకు లేకలేక పుట్టాడు చాలు. ఒక్క కొడుకు మొక్కులు మొక్కగా పుట్టాడు సార్ నా కొడుకు. కోటి మొక్కులు మొక్కిన సార్ నా కొడుకు గురించి. ఈ ఒక్క కొడుకు లేకుండా అయ్యో చండాలయ్యో చండాలయ్యో మా కొడుకుని మీరు తీసుకురాయ్యా. సారి పిలవండి అయ్యా. కన్నయ్యారు ఒక్కసారి పిలవండి సార్. నేను చెప్తాను కావచ్చు నా కొడుకు. కన్నయ్యారు ఒక్కసారి పిలవదురా. కన్నయ్య ఒక్కసారి ఒక్కసారి అయ్యో ఈ రాజేపల్లికి రావద్దు. అయ్యో ఈ రాజేపల్లికి రావద్దు. అయ్యో రాజేపల్లికి రాయొద్దు. అయ్యా రాజ దరిద్రమైన రాజేపల్లికి రావద్దు సారు. చారమ్మా ఈ తప్పుడు లేడము. ఏం చేసిండ్రు ఏమో అయ్యో ఈ రాజేపల్లికి రావద్దు. అయ్యో ఈ రాజేపల్లికి రావద్దు. అయ్యో రాజేపల్లికి రాయొద్దు. అయ్యా రాజ దరిద్రమైన రాజేపల్లికి రావద్దు సారు.